హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మా కుటుంబం ఉండాలని అయితే దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే రేపొద్దున కూరకనేసి చికెన్ అయితే తెప్పించానండి. ఆ చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకుని పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుని అందులో ఉప్పు, కారం, పసుపు అండి, ఇంకా మసాలాలు అయితే నేను ధనియాలు, జీలకర్ర, గసాలు, అల్లం, వెల్లుల్లి, ఇంకా వచ్చేసి ఎండు కొబ్బరి వేస్తానండి. 4-5 పలుకులు జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగం, 2 యాలకులు వేస్తానండి. వేసి ముద్దగా చేసేస్తాను. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి ఇవన్నీ అయిపోయినాయండి. ఇంట్లో మసాలాలు అయిపోయినాయండి. అయిపోయినప్పుడు ఇలాగ ముద్ద చేసుకుని పెట్టుకుంటానండి. ఇదైతే 2-3 కూరలకు వస్తుందండి. చికెన్ కూరలకి వేయిగా మిగిలింది. ఇంకా అలా ఆలుగడ్డ ఇగురులో ములక్కాడ ఆలుగడ్డ ఇగురు ఉన్నప్పుడు అలా వేస్తూ ఉంటానండి. ఈ మసాలా ముద్ద అయితే నేనైతే ఈ మసాలా ముద్ద వేసేసుకుని మ్యాగ్నేట్ అయితే చేసేసుకుంటున్నానండి. పొద్దుటికి మాకైతే మా పిల్లలైతే 8 గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలండి. ఎట్టి పరిస్థితుల్లో 8 గంటలకల్లా టిఫిన్లు, చట్నీలు మొత్తం వంట అయిపోవాలి, బాక్సులు రెడీ అయిపోవాలండి. నేను పొద్దున్నే లేచి అన్నీ శుభ్రం చేసుకుని ఇంక పూజలు పునస్కారాలు ఇవన్నీ అయిపోయాక వంట అయితే రెడీ చేసేస్తానండి. 8 అయినప్పటికల్లా అయిపోద్దండి నా వంట అయితేని. మొత్తం క్లీన్గా అయిపోతాయండి అన్నీ. మొత్తం మా ఇంట్లో పని అంతా అయిపోద్ది 8 గంటలకల్లానే. నేనైతే కలిపేసి పెట్టేసుకుంటున్నానండి. సింపుల్గా అయితే కూర అయితే రెడీ అయిపోద్దండి. ఒక 4 ఉల్లిపాయలు కోసి ఇంకా తాలింపు వేసేసుకోవడమేనండి. ఇలా కలిపి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే గ్రేవీ కూర కింద చాలా బాగా వస్తుందండి. ముక్క కూడా చాలా మెత్తగా ఉడుకుతుంది, పళ్ళల్లో దూరదు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే సాయంత్రానికి అయితే నేను కోడిగుడ్డు కూర అయితే వేసానండి. ఇప్పుడు అదే వంట అండి. చూడండి, మా ఇంటి దగ్గర ఒక కామెడీ జరిగింది. ఆ కామెడీ ఏంటంటే మా ఇంటి ముందండి టీ షాప్ ఉంటుంది. ఎప్పుడు రష్గా ఉంటుంది. ఆ టీ షాప్ కాడ అయితే స్టూళ్ళు ఉంటాయండి. సేమ్ స్టూళ్ళు మా అమ్మాయి పార్లర్ మా ఇంటి ముందు ఉంటాయండి. ఆ స్టూళ్ళు చూసారా? ఆ స్టూళ్ళు అండి. ఆ స్టూళ్ళు కొత్తగా వచ్చిన అతను చూసాను సర్వీస్ చేయడానికి. ఆ స్టూళ్ళు మా ఆయన వేసి కట్టుకోరండి. అదండి ఈరోజు మా ఇంటి దగ్గర జరిగిన కాదు. ఒక్కోసారి అనుకోకుండా అలాంటి జరుగుతూ ఉంటాయి. ఎర్రసీర కట్టుకున్న దానిలో నా పిల్లం అన్నట్టు వాళ్ళ స్టూళ్ళు మా స్టూల్లో లాగుంటే మా వాళ్ళ స్టూల్ తెచ్చుకుని మా గుమ్మలో ఎవరో వేసేసారని పెట్టుకోరండి. అదండి రోజు కామెడీ. ఏదైనా ఒకసారి అలా జరుగుతూ ఉంటాయండి సిచ్యువేషన్లో. ఓకే అండి, మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ చేయండి ప్లీజ్.